కొన్ని రోజులుగా నా పైన అసత్య ప్రచారాలు చేస్తున్నారు కొందరు బిల్డర్లు కానీ కొందరు రాజకీయ నాయకులు. నేనేంటంటే ఇందులో ఒక ఆడియో రిలీజ్ అయింది. ఆ ఆడియోకు నాకు సంబంధం లేదు. ఆడియోలో మాట్లాడుతున్న వ్యక్తులు ఎవరో కూడా తెలియదు. నాకు కారు లేదు, నాకు డ్రైవర్ లేదు. ఆ ఆడియోని ఒక కాంగ్రెస్ లీడర్ నాపై బీజేపీపై 2 సార్లు పోటీ చేసి చిత్తుగా ఓడిపోయిన ఒక లీడర్, అతనికి ఎండాకాలం కదా కొంచెం మతి శ్రమించింది ఎండ దెబ్బకి. అందుకు ఆయన ఏం ప్రచారం చేస్తున్నాడో ఆయనకు అర్థమైపోలేదు. పోనీ ఆడియోలో ఉన్న వ్యక్తుల్ని ముందరికి తీసుకొచ్చి కంప్లైంట్ చేయాలి. ఆడియోలో మాట్లాడుకున్న వ్యక్తులు ఎవరో తెలియదు. నాపై కంప్లైంట్ ఇచ్చింది గడ్డం ప్రసాద్ అనే వ్యక్తి వేరే. ఈ మీడియా ముందుకు వచ్చి తప్పుడు ప్రచారం చేస్తున్నది ఇంకో వ్యక్తి. నీ దగ్గర నాపై ఎక్కడైనా అది ఆధారాలు ఉండి నేను ఎటువంటి రూపాయి కరప్షన్ చేసి ఉంటే దాన్ని నువ్వు మీడియా ముందుకు తీసుకురా, ఇది సాక్ష్యాలతో చూపెట్టు. నాకు కానీ ఎవరన్నా ఫోన్పే ద్వారా కానీ నా బంధుమిత్రులు కానీ నా అన్నదమ్ములు కానీ ₹1 కూడా వసూలు చేసి ఉంటే నీ దగ్గర ఉన్న ప్రూఫ్తో ముంగడ చూపెట్టు. ఇప్పుడు మనం ఒక టీవీ ఇంటర్వ్యూలో ఏం చెప్తుండు, 50 లక్షలు వసూలు చేసిందని చెప్తుండు. నెల రోజుల లోపల 50 లక్షలు ఎట్లా వసూలు చేస్తారు? ఎవరిచ్చిరు? నీ దగ్గర ఏం సాక్ష్యాలు ఉన్నాయి? ఆ సాక్ష్యాలు ఉంటే బయటకు తీసుకురా. లేదు ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తే మాత్రం ఖచ్చితంగా నేను పరువు నష్టం దావా వేయవలసి వస్తుంది. ఎందుకంటే ఆ వీడియో క్లిప్పులు పెట్టుకునే వేస్తాను నేను. ముఖ్య విషయం ఏంటంటే నేను ఫిబ్రవరి 28వ తారీఖు రోజు కలెక్టర్ గారికి కమిషనర్ గారికి ఒక లెటర్ వేయడం జరిగింది. అది ఎందుకు అని అంటే ఒక బిల్డరు రోడ్డు పైకి వచ్చి ర్యాంప్ 20 ఫీట్ల రోడ్లో 8 ఫీట్లు ర్యాంప్ వేసేది. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను ఇచ్చినాను. దీనివల్ల మున్సిపల్ అధికారులు అక్కడికి వెళ్ళి వెరిఫికేషన్ చేశారు. ఇది ఎంక్రోచ్మెంట్ అవుతుంది, వితౌట్ పర్మిషన్తో బిల్డింగ్ కడుతున్నట్టే వాళ్ళు వెరిఫై చేసి నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఎందుకు ఇస్తారు? ఈ లీడర్కు తెలియదా? సక్రమంగా కట్టకుంటే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తే మాత్రమే నోటీస్ ఇస్తారు. కానీ ఈయనేం చేస్తుండు, పవన్ అనే వ్యక్తి పోయి కంప్లైంట్ ఇవ్వగానే అధికారులు వచ్చి నోటీస్ ఇస్తున్నాడు. అధికారులు ఎట్లా ఇస్తారు? మరి అట్లనే ఇంకొక దృష్టికి వచ్చింది బిల్డర్లు. దీంట్లో మాజీ కార్పొరేటర్ సదానంద్ మరియు జిల్లాల రమేష్ ఆర్ఆర్ రియల్ ఎస్టేట్ ప్రెసిడెంట్ అయిన రమేష్ గారు ఇక్కడ వాటర్ ప్యూరిఫై అనే స్థలం ఉంది. ఆ పిల్లడికి ఇంకా 2 సంవత్సరాలు లీజ్కు టైం ఉండగా అతన్ని ఎలగొట్టి దీన్ని కబ్జా చేసుకొని రేకుల షెడ్ వేసిరు, మొత్తం గ్రీనిష్ కట్టారు. దీన్ని కబ్జా చేయాలని చూస్తున్నారని గల్లీ ప్రజలందరూ నాకు చెప్పారు. ఎందుకంటే నేను స్థానిక కార్పొరేటర్ కాబట్టి నా దృష్టికి తీసుకొచ్చారు. దీని మీద నేను చర్య ఎట్లైనా తీసుకోవాలి. అందుకే అధికారులకు లిఖితపూర్వకంగా రాసిచ్చినాను. ఎప్పుడు మార్చి 11వ తారీఖు రోజు కలెక్టర్ గారికి ఇచ్చినాను, కమిషనర్ గారికి ఇచ్చినాను. దీనిపైన వాళ్ళు ఎటువంటి స్పందించకపోతే మళ్ళొకసారి నేను మీకు పత్రికా ముఖంగా మీ అందరికీ పత్రిక రిలీజ్ చేసిన, అదే 11వ తారీఖు రోజు. దాన్ని వేసి పెట్టుకొని మాకు టార్చర్ పెడుతుండు. ఇది అండి 11వ తారీఖు రోజు నేను ఇచ్చినట్టు లెటర్ పాత్రికేయులకు. ఈ కబ్జా గురేస్తున్నారు, మా మీద అసత్య ప్రచారాలు చేస్తున్నారు అని చెప్పేసి ఇవన్నీ చేస్తారు. ఇది చూడండి, ఇది అబద్ధమా? దీనిపైన ఎస్ఐ గారు అక్కడ పోయి సక్రమంగా వెరిఫికేషన్ చేయకుండా నాపై తప్పుడు కేసు బనాయించారు. అదే 3వ తారీఖు రోజు నాకు ఎస్ఐ గారు ఫోన్ చేశారు, మీరు వచ్చి లిఖితపూర్వకంగా నాకు దీనిపైన రాసియండి అంటే నా లెటర్ ప్యాడ్ పైన నేను ఎస్ఐ గారికి రాసిచ్చినాను. దాన్ని ఎస్ఐ గారు కేసు చేయకుండా ఇది ఎస్ఐ గారు 3వ తారీఖు నాపైన వాళ్ళపైన కేసు చేయకుండా సోమవారం రోజు వాళ్ళు చెప్పగానే నా పైన కేసు చేసి మీ దగ్గర ఎటువంటి ఆధారాలు ఉన్నాయి, ఎక్కడైనా రూపాయి నేను వసూలు చేసినట్టు ఉందా, మీరు విన్న ఆడియోలో ఎక్కడైనా నా గురించి కానీ నేను మాట్లాడినట్టు ఉందా, పోనీ మీకు ఆ ఇద్దరు వ్యక్తులు వచ్చి మీకు కంప్లైంట్ చేస్తే మీరు నా పైన కేసు వేసినా కానీ నేను దానికి సమ్మితం. ఈ థర్డ్ పార్టీ వాయిస్ చేసుకుని మాట్లాడుకున్నది ఒక్కోళ్ళు. బిల్డర్ని తీసుకొచ్చి నా పైన తప్పుడు కేసు పెట్టించింది ఈ జిల్లాల రమేష్. నీకు అవసరం ఉంటే డైరెక్ట్ నాతో పోట్లాడు, గల్లీలో పోట్లాడు. 8వ డివిజన్ ప్రజలు నాపై నమ్మకం ఉంచి మఠం పవన్ అనే వ్యక్తి ఎట్లాంటి వాడో తెలిసి కాబట్టే
నాకు బాజీ మెజారిటీని గెలిపించారు. నువ్వు 2 సార్లు పోటీ చేసి 500 ఓట్లు కూడా రాకుండా ఓడిపోయినావు. ఇంకా గత 2 సంవత్సరాల నుంచి నేను ఎమ్మెల్యే గారితో నా డివిజన్కి సంబంధించి డెవలప్మెంట్ అమౌంట్ కానీ అధికారులకు చెప్పి నేను పని చేపిస్తున్నాను. అండర్ గ్రౌండ్ డ్రైనేజే కాదు, వాటర్ పైప్ లైనే కానీ ఇవన్నీ చేసుకుంటూ నేను పోతుంటే నేను మార్నింగ్ వచ్చి ఎక్కడి వరకు అయింది వర్క్ ఇన్స్పెక్షన్ చేసి పోయిన తర్వాత ఇతను వచ్చి సోషల్ మీడియాలో పెడతాడు నేను చేపిస్తున్నా పని. సరే, నువ్వు ఏ అధికారి దగ్గరికి పోయినావు, ఏ అధికారులకు లెటర్ ఇచ్చినావు? నేను ప్రతి ఒక్కటి ఏ డిపార్ట్మెంట్కో లెటర్ ఇచ్చుకుంటే నేను పనిచేసిన అసలు ప్రూఫ్స్ నా దగ్గర ఉంది. కానీ ఈ మీడియా వాళ్ళు కూడా దయచేసి ఒకటి చెప్తున్నా, తప్పుడు ప్రచారం చేయకండి. మీ దగ్గరికి వచ్చి నిజంగా సాక్ష్యాలు ఉన్నాయని చూపిస్తే మాత్రం మీరు ఎటువంటి అయినా ప్రచారం చేయొచ్చు. ఎందుకంటే ఒక మంచిది పరువు పోతుంది మీరు ఏడపాలి. ఈ సోషల్ మీడియాలో వచ్చేసరికి అంటే దానివల్ల ఎన్ని ఇబ్బందులు అవుతాయి. ఇప్పుడు నేను నా దగ్గర ప్రతి ఒక్క పేపర్కు ఆయన మాట్లాడిన దానికి సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి నేను మీ ముందుకు వచ్చిన. లేని వాళ్ళు ఉంటే అయితే దీనిపైన ఈ రమేష్ ఇట్లా మాట్లాడు, రోజుకొక మీడియాతో మాట్లాడుతూ నిన్నేం మాట్లాడుతున్నాడు. ఒక బిల్డర్ దగ్గరికి పోయి 5 లక్షలు అడిగినోను ఆ ఇండియన్ తీసుకొచ్చి మీడియా ముందుకు తీసుకురా కదా, తీసుకొచ్చి చెప్పి లేదు ఆయనకు రాకుండా అధికారులు వచ్చి నోటీస్ ఇచ్చిరంటే అధికారులు నోటీసు మామూలుగా ఇయ్యరు, ఏదైనా తప్పు ఉంటేనే ఇస్తారు. నువ్వు 4-5 ఫ్లోర్లు పోసుకుంటావు, పర్మిషన్ లేకపోతే అధికారులు మీకు నోటీస్ ఇవ్వరా? స్థానికంగా ఉంటే కార్పొరేటర్కే కదా మన గల్లీ వాళ్ళందరూ కంప్లైంట్ చేసేది. మరి నేను స్పందించకపోతే ఎవరు స్పందిస్తారు? నేను గల్లీలో మంచిగా చేయాలనుకుంటే నా మీద ఇన్ని అబండాలు చేస్తున్నారు. మీ దగ్గర నిజంగా ఎలాంటిదైనా సాక్ష్యాలు ఉంటే మాత్రం మీడియా ముందుకు తీసుకొచ్చి ఇట్లా నేనైతే బాధాప్తగా మీకు పేపర్ ద్వారా చూపిస్తున్నానో అట్లా చూపెట్టి, లేదు నాకు ఎవరైనా ఫోన్పే ద్వారా డబ్బులు పంపించిండ్రా ఆ స్క్రీన్ షీట్ తీసుకొచ్చి, లేదా నాకు కానీ మా రిలేషన్లో కానీ నా మిత్రులకు కానీ ఎవరైనా రూపాయి ఇచ్చి ఉంటే అది కూడా తీసుకొచ్చి చూపెట్టు. లేనిలా నేను ఈరోజు సాయంత్రం కల్లా నేను పరువు నష్టం దావా చేస్తున్నాను ₹1,00,00,000. ఎందుకంటే నాకు పరువు భంగం కలిగింది కాబట్టి. నిరావారిక ఇవి తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడు. ఆయన నిజంగానే చెప్తున్నా కదా, ఎండకు పిచ్చి పట్టినట్టున్నది, పిచ్చోళ్ళకు తిరుగుతుండు. ఈ మధ్య విన్నాను ఎండాకాలంలో కుక్కలకు ఎర్రలేస్తుందని, కానీ మనుషులకు కూడా ఎర్రలేస్తుందని నాకు గత 2-3 రోజుల నుంచి తెలుస్తుంది. ఓకే, ధన్యవాదాలు. రోడ్లో ఉన్నది డంపింగ్ యార్డ్, నిజామాబాద్ పురాణత డంపింగ్ యార్డ్. అక్కడ ఇప్పుడు సిటీల మధ్యలోకి వచ్చింది కాబట్టి పేదలకు ఎవరికైనా అవసరం పడితే ఇల్లు ఇస్తారా, లేకపోతే దళితులకు కానీ ఇంకెవరికైనా వాళ్ళు రూములు కట్టుకోవడానికి ఇస్తారంటే ఓకే. కానీ ఇట్లా కబ్జా అవుతుందని విత్ ప్రూఫ్లతో కూడా కమిషనర్కి కలెక్టర్కి సబ్మిట్ చేసినా కానీ ఎవరు కూడా స్పందిస్తలేదు. అంటే ఇలాంటి జాగాలన్నీ వాళ్ళు కబ్జా చేసుకోమని మీరేమన్నా రాసిస్తున్నారా కమిషనర్ గారు? 2 రోజుల క్రితం ఆ వినోద్ ఎవరో తెలియదు, అవతల వ్యక్తి మాట్లాడిన వ్యక్తి ఎవరో సిపికి లెటర్ రాసినాను. ఇది సిపి నుంచి 5th టౌన్ ఎస్ఐకి పోయింది. అక్కడ ఇన్ఛార్జ్ ఆఫీసర్గా సచిన్ అనే దానికి అప్పచెప్పిన గంటల్లో ఇది ఫాల్స్ ఎలిగేషన్ అని చెప్పి కొట్టేసింది. మరి మీరు ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు? మీకు ఎటువంటి ఆధారాలు? 4 గోడల మధ్యలో కూర్చొని వాళ్ళు వచ్చిండ్రు చెప్పిండ్రు, నువ్వు కేసు చేసేసి నువ్వు ఎంక్వైరీ చేయి. నేను ఎటు పారిపోను కదా. మీ పోలీస్ స్టేషన్కి కూతురు నా ఇల్లు ఉంది, మెయిన్ రోడ్ మీద ఉంది, నేను ఎటు పారిపోను, నేనేం తప్పు చేయలేదు. ఎంక్వైరీ చేయమని సిపి గారికి లెటర్ ఇచ్చిన. ఇది ఫాల్స్ కేసు కొట్టేసి మెసేజ్ వచ్చింది నాకు. ప్రతి ఒక్క ప్రూఫ్ ఇచ్చినాను, ప్రతి ఒక్క ప్రూఫ్ పెట్టి సిపికి సబ్మిట్ చేసినాను. పోలీసు వాళ్ళు మాట్లాడియాలా, లేకపోతే నాపై తప్పుడు కేసు పెట్టినంతని కూడా వచ్చి మాట్లాడాలి. పోలీసులు కొట్టేసి ఈ ఎంక్వైరీ ఆఫీసర్ వాళ్ళు సచిన్ కానిస్టేబుల్ అంటారు. చెప్తున్నాను, జిల్లాల రమేష్, మాజీ కార్పొరేటర్ సదానంద్, వాళ్ళిద్దరూ రోడ్డు మీద బాధ్యత వేసి కిరాయి వసూలు చేసుకుంటున్నారు. దాన్ని అడ్డుకున్నందుకు కక్ష కట్టి గత వారం రోజుల నుంచి నా మీద కేసు చేస్తాను నాకు తెలిసింది. అయినా నేను భయపడతలేదు. పబ్లిక్ కోసం, ప్రజల కోసం నేను ఎక్కడ దాకా లేదు. జైలుకి వెళ్ళినా కానీ నాకు ఇబ్బంది లేదు. సదానంద్ దాని కంపెనీ పోయి కొట్టడానికి పోయింది. అప్పటి నుంచి వాళ్ళు వెనకాల ఉన్నారు. ఇప్పుడు కార్పొరేటర్ గారు నాపై నమ్మకం ఉండి నాకు చెప్పడం జరిగింది.
అన్న నేను చేసేది కూడా ఎవరిదో ఇల్లు కాదు, ఎవరిదో ల్యాండ్ కాదు, ఇది బాధ్యత గవర్నమెంట్ ల్యాండ్, మున్సిపల్ సంబంధించిన ల్యాండ్. దీన్ని కాపాడాల్సిన అవసరం నాకు ఎంతో బాధ్యత ఉంది. ప్రతి ఒక్కటి నాకు ఇన్వర్ట్ స్టాంప్తో పాటు ఉంది నా దగ్గర. ఫిబ్రవరి 28 నుంచి ఇస్తున్నాను. వాళ్ళు నన్ను ఏదో సన్మానించి నన్ను కూల్ చేద్దామనుకున్నారు, కానీ నాకు సన్మానాలు అది కాదు. నాకు ప్రజలు ముఖ్యం, ప్రజల ఆశీర్వాదం ముఖ్యం. అందుకనే నేను స్ట్రైట్ ఫార్వర్డ్ పోతున్నాను. చిన్ననాటి స్నేహితుడు ఉన్నాడు, అసలు నేను బైకాట్ చేసిన దానికి సన్మానాన్ని, నేను రాను అని. వాడు ఒకటే తిరిగి ఎలక్షన్లో నాకు సపోర్ట్ చేసిండు. బట్టిగా అచ్చిపో షాల్వా కప్తారంటే మాత్రమే పోయినా నేను. అదే రోజు సాయంత్రం వాళ్ళు నన్ను సన్మానించారు. వాళ్ళు నాకు సన్మానించింది సాయంత్రం 6 గంటలకి. నేను అదే రోజు పొద్దున 11 గంటలకి ఇన్వాల్వ్ ఇచ్చినాను కమిషనర్ గారిని కలిసి. ఆఫీస్లో అవుట్సోర్సింగ్ జాబ్ ఉండే అది వదులుకొని నేను ప్రజల మధ్యలో తిరుగుతున్నాను. ఆడియో మాట్లాడేది ఒకళ్ళు, ఎంక్వైరీకి 5th టైం పోతే ఇది ఫాల్స్ కేసు అని కొట్టేసి ఫర్దర్గా ఏం చేయాలి, ఎంక్వైరీ అయితే చేయాలి కదా. రమేష్ వీళ్ళు చేస్తున్న ఫాల్స్ కేసు. నాకు అంతకుముందు 2 సార్లు కాంగ్రెస్ ఎవరు నాపై సోమవారం రోజు కేసు చేసి నా పైన. ఇది మళ్ళీ నేను తీసుకుపోయి సిపి గారికి ఇచ్చిన. సిపి గారికి ఇచ్చిన నెక్స్ట్ డేనే ఫాల్స్ కేసు అని నేను పెట్టిన కేసుని కొట్టేసి నా దృష్టికి అయితే రాలేదు. ఆడియోలో వచ్చిన మట్టు 8 సీట్ల ర్యాంప్ మోస్తుండ్రు. ఎన్ని వచ్చేది వర్షాకాలం అని చెప్పేసి ఫిబ్రవరి 28వ తారీఖు రోజు ఇచ్చిన, దాన్ని పక్కన పెట్టారు, అయిపోయింది. తర్వాత నాకు గల్లీ ప్రజలు వచ్చి ఇక్కడ ఉన్న వాటర్ ట్యాంక్ ఆరు ప్లాంట్ దగ్గర మొత్తం కబ్జా చేస్తున్నారు, రాత్రికి తాగుతున్నారు ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు అందరూ అని చెప్తే దానిపైన కంప్లైంట్ చేయడం జరిగింది. ఎప్పుడు మార్చి 11వ తారీఖు. ఆ తర్వాత వినకపోతే మళ్ళీ మార్చి 28కి ఇచ్చిన. అప్పుడు కూడా మన కమిషనర్ గారు స్పందించకపోతే ప్రెస్కి ఇచ్చినాను. అయినా కానీ స్పందిస్తలేదు కమిషనర్ గారు. ఇంట్లో ఏమంటారంటే డబ్బులు ఎటువంటి శిక్ష అయినా అనుభవిస్తా. అట్లాంటిది ఎవరన్నా ఒక్కోళ్ళనే తీసుకొచ్చి చెప్పి మీరు చేసుకోండి, ఇదంతా మీ రాజకీయంగా నడుస్తున్న గొడవ, నేను దందా చేసుకుంటోని నాకు అవసరం లేదు అని చెప్తున్నాను. కావాలంటే మీరు కూడా అడుక్కోండి, మీకు కూడా ఆయన నంబర్ కావాలంటే ఇస్తా. ఏది ఇది నాకు తెలిసి జనవరి నుంచో ఇప్పుడు నడుస్తుంది. విషయం ఏం లేదు, అప్పుడే ఫిబ్రవరి 28కే చెప్పిన చెప్తున్నారు. పాస్ కేసు అని కొట్టేసారు, ఫోన్లో ఉంది, మీకు ఆ మెసేజ్ కూడా ఫార్వర్డ్ చేయమంటే చేస్తాను. బిల్డర్ని కానీ ఆ మాట్లాడుకున్న వ్యక్తుల్ని తీసుకొచ్చి మాట్లాడమంటే అట్లా లేదు, వాళ్ళు ఎవరు వస్తలేరు. ఇదంతా పర్సనల్ వాంటెడ్లీ రమేష్ చేస్తున్న కక్ష, జిల్లాలో రమేష్ చేస్తున్న కక్ష.